ఆ పైవాడు ఎవరిని ఎప్పుడూ మనకి దూరం చేయరు. అలా ఒకవేళ దూరం చేశారు అంటే దాని అర్థం ఇదే. జాగ్రత్తగా వినండి. జీవితంలో అసలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించినది. అసలు ప్రారంభించని పని ఎప్పుడు కూడా అసాధ్యంగా ఉంటుంది. కొన్ని దృశ్యాలను చూడకపోవడం కళ్ళకు మంచిది, కొన్ని వినకపోవడం చెవులకు మంచిది, కొన్నిటిని తెలుసుకోకపోవడం మనిషికి మంచిది, కొందరి గురించి ఆలోచించకపోవడం మన మనసుకే మంచిది. కాబట్టి కొన్నిటికి దూరంగా ఉంటేనే బాగుంటారు. స్నేహం అనేది తెలివిగల వారితో కాదు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉండేవారితో చెయ్యి. మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తి ఉండడం కంటే మనం బాగుండాలి అని కోరుకునే వ్యక్తి ఉండడమే అదృష్టం అంటే. ఆస్తులను సంపాదించుకోవడంలో ఆప్తుల్ని కోల్పోకూడదు, అంతస్తులను నిర్మించుకోవడంలో ఆత్మీయ ఆప్యాయతలను కోల్పోకూడదు. సౌకర్యాల కోసం చింతిస్తూ వెలకట్టలేని సంతోషాన్ని వదులుకోకండి. హోదాల వేటలో పడి హుందాతనాన్ని బలి చేసుకోకండి. అప్పుడే పెంకుటింట్లో ఉన్నా సరే ప్రశాంతంగా ఉండగలరు. తినే పెరుగన్నం కూడా మీకు ఔషధంలా మంచిగా పనిచేస్తుంది, ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. కష్టానికి సాక్ష్యం కన్నీళ్ళు అయితే మరి నిజానికి సాక్ష్యం ఏంటి? కాలం. నిజాలు మాట్లాడే వాళ్ళు ఎప్పుడైనా సరే ఒంటరివారే. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. మొదట్లో ఏ పరిచయమైనా అమృతంలానే ఉంటుంది, అది పోను పోను విషంలా మారుతుంది. జాగ్రత్తగా ఉండు. ఎదుటోడు తగ్గుతున్నాడు కదా అని మరీ అతి చేస్తే ఉన్న ఆ ఇచ్చే కాస్త మర్యాదను కూడా నువ్వు కోల్పోతావు. అనుభవం అంటే భూమి పుట్టక ముందు పుట్టడం కాదు, ఏదైనా మాట్లాడే ముందు ఎదుటివారి మనసు నొచ్చుకుంటుందా లేదా అని ఆలోచించి మాట్లాడే గుణం ఉండాలి. ఆ గుణమే లేనప్పుడు ఎంత వయసు ఉన్నా నీకు ఎందుకు చెప్పు, వ్యర్థమే కదా. ఆ పైవాడు ఎవరినైనా ఊరికే దూరం చేయడు. అలా దూరం చేశారు అంటే వాళ్ళ వల్ల బాధపడింది చాలు, ఇకనైనా నువ్వు సంతోషంగా ఉండు అని మనకి దూరం చేసేస్తారు. కొన్నిసార్లు వాదించి బాధపడడం కన్నా తప్పు నాదే అని మౌనంగా ఉండడమే మనకి ఎంతో మంచిది. పనికి మాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మీరు మనశ్శాంతిని పొందగలరు. నీ బాధని అర్థం చేసుకోమని ఎవరిని అడగకు. ఎందుకంటే వాళ్ళు అనుభవించే వరకు ఆ బాధ వాళ్ళకి అస్సలు అర్థం కాదు. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది, కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి నువ్వు ప్రయత్నించు. తాగుడు ఈరోజు సరదాగా మొదలై రేపు అలవాటుగా మారి తర్వాత వ్యసనంగా మారుతుంది. ఎగతాళి జోదం వినోదంతో మొదలై వాదనతో కొనసాగి కొట్లాటతో ముగుస్తుంది. జాగ్రత్తగా ఉండు. అవమానాలను భయపెట్టే శక్తి మీకు ఉంటే మీరు ఓటమి కంటే పైకి ఎదగవచ్చు. ఎందుకంటే దాని అవమానాల వల్ల కలిగే నొప్పి ఓటమి వల్ల కలిగే నొప్పి కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. తప్పు చేసి గెలవగలవేమో కానీ అబద్ధం చెప్పి ప్రశాంతంగా అస్సలు బ్రతకలేవు. సమస్యలు లేకుండా విజయం సాధిస్తే అది విక్టరీ. కష్టాలు ఎదుర్కొని విజయం సాధిస్తే అది హిస్టరీ. ఏం జరిగినా ఆలోచిస్తూ ఆగిపోకు. ఏది జరిగినా చూసుకుందాంలే, మన మంచికేలే జరుగుతుంది అనుకో. కోపంతో దూరమైన బంధాలు కోపం తగ్గాక దగ్గరవుతాయి, కానీ బాధతో దూరమైన బంధాలు ఎప్పటికీ కూడా దగ్గరకు కాలేవు. బ్రతిమాలితేనో బలవంతం పెడితేనో దక్కే ప్రేమ ఎన్నాళ్ళో నిలబడదు. మనవి అని అనుకున్నంత వరకే ఈ బంధాలు. మనసు విరిగి ఒక్కసారి వద్దనుకుంటే అసలు నువ్వెవరో నేనెవరో. జీవితంలో ఎదురైన అనుభవాలు ఏదో ఒకటి నేర్పుతాయి, కానీ కొంతమంది జీవితంలో అనుభవాలు మనుషులకి దూరంగా ఉండమని నేర్పిస్తాయి. నిజం నిప్పు, అబద్ధం అప్పు. ఒకటి కాల్చేస్తుంది, ఇంకొకటి అమాంతం మనల్ని కూల్చేస్తుంది. ఒక నిజం దాస్తే దాచిన నిజాన్ని నిజం చేయడానికి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అందుకే అబద్ధం చెప్పడం కన్నా నిజం దాయడమే అత్యంత ప్రమాదకరమైన విషయం. నీ సంతోషాన్ని వేరే వాళ్ళ దగ్గర వెతికితే జీవితాంతం వెతుక్కుంటూనే ఉంటావు. నీ సంతోషాన్ని నీలోనే వెతుకు. ప్రతి క్షణం నువ్వు సంతోషంగా ఉంటావు. మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేము. అలాంటి వారితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి, లేదా వారిని అక్కడితో వదిలేయాలి. అతి చనువు, అతి ప్రేమ, అతి నమ్మకం ఎవరి మీద వద్దు. ఎందుకంటే ఈ కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళది.
భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండడానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థం చేసుకున్న భర్త తనని విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా ప్రేమ, నమ్మకం ఉంటే జీవితకాలం ఖచ్చితంగా కలిసి ఉంటారు. మూర్ఖులని ఒక్క మాట అనే ముందు ఆలోచించు. నువ్వు 10 మాటలు అనిపించుకోవడానికి సిద్ధపడాలి. మన జీవితంలో విలువైన గుణపాఠాలన్నీ విలువలేని వ్యక్తుల నుంచే నేర్చుకుంటాము. అడవిలో దొరికింది తినేవాడు ఆది మానవుడు. ఆ అడవినే తినేవాడు ఆధునిక మానవుడు. నవ్వితే వచ్చే కన్నీరు నలుగురితో పంచుకో. ఏడిస్తే వచ్చే కన్నీరు ఏకాంతంలో తుడుచుకో. నిజం ఎంత నిజమైనదైనా, నిజం ఎంత విలువైనదైనా, నిజం ఎంత నిప్పులాంటిదైనా సమాజం మాత్రం కేవలం అబద్ధాన్నే నమ్ముతుంది. దేవుణ్ణి నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోతుంది. కానీ మనిషిని నమ్మాలంటే మాత్రం కొండంత ధైర్యం ఉండాలి. జీవితంలో సగం బాధలు సరే అని తొందరగా చూద్దామని ఆలస్యంగా చెప్పడం వల్లే మనకి వచ్చేస్తాయి. నీటికి ఒక రూపం ఇవ్వాలని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, నిలకడలేని స్వభావాలకు నీతిని బోధించాలి అనుకోవడం అంతే మూర్ఖత్వం అవుతుంది. మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడడం మంచిది. ఎందుకంటే ఈ ప్రపంచంలో తాకకుండా కోయగలిగే ఆయుధం మాట మాత్రమే. జాగ్రత్త. ఉన్న ఈ చిన్న జీవితంలో వీలైనంత వరకు సంతోషంగా ఉండండి. ఎందుకంటే మళ్ళీ వచ్చేవి జ్ఞాపకాలు మాత్రమే, సమయం కాదు. అవసరానికి 2 మెట్లు దిగడంలో తప్పు లేదు. కానీ అవకాశాల కోసం దిగజారిపోవడం చాలా పెద్ద తప్పు. స్వర్గం, నరకం చనిపోయాక కాదు, బ్రతికుండగానే ఉంటాయి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీ పని నువ్వు చేసుకుంటున్నావు అనుకో, ఆ రాత్రి హాయిగా నిద్రపడుతుంది. అది స్వర్గం. అలా కాకుండా ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాలని చెడు ఆలోచన చేశావనుకో, అదే ఆలోచన నిన్ను నిద్రలో కూడా తినేస్తుంది. ఇదే నరకం అంటే. కొంతమంది బయటపడకుండానే అనుభవిస్తారు. మనిషి యొక్క గొప్పతనం ఏంటంటే ఎదుట వ్యక్తి అవసరం ఉన్నప్పుడు ఎలా గౌరవిస్తారో, ఆ వ్యక్తి అవసరం లేనప్పుడు కూడా గౌరవించేవాడే కదా నిజమైన గొప్పవాడు. మనం ఎవరినైనా మోసం చేయగలిగామంటే దాని అర్థం మోసపోయిన వారు చేతకాని వారని కాదు, మన స్థాయికి మించి మనల్ని నమ్మారని అర్థం. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది. పూసే ప్రతి పువ్వు కూడా పరిమళం చిమ్మదు. అలానే కలిసే ప్రతి బంధం కూడా నీకు ప్రేమని పంచదు. జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచిన తలుపుని చూడకుండా అలానే వదిలేస్తాం. ఏంటో మనం ఇంత విచిత్రంగా ఉన్నాం. గొర్రె కసాయివాణ్ణి నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయ మాటలు చెప్పే కసాయివాణ్ణి ఖచ్చితంగా నమ్ముతారు. ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది. ప్రతి తప్పుకి సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెబుతుంది. మనం లేదు అనుకుంటే ఏది ఉండదు, ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది కదా. మేఘం బరువు మోయలేనప్పుడు వర్షం కురుస్తుంది. మనసు బాధను మోయలేనప్పుడు కన్నీరుని బయటికి పంపేస్తుంది కదా. నిద్రలో కనే కలలు నిజం కాకపోవచ్చు, కానీ ఏ కల కోసమైతే నిద్రను వదులుకుంటామో అవి ఖచ్చితంగా నిజమవుతాయి. నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మే దైవమే నిన్ను వెతుక్కుంటూ స్వయంగా మీ ఇంటికి వస్తాడు. అందరూ పడేవాళ్లే ఉండరు, ఎదురు తిరిగేవాళ్ళు కూడా ఉంటారు. గుర్తుపెట్టుకో, పడేవాళ్లను పదే పదే విసిగిస్తే వాళ్ళ మనసు విరిగిపోయి ఎదురు తిరగడానికి ఎంతో టైం పట్టదు. అలాంటి టైమే నీకు వస్తే నీ జీవితం తారుమారవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టదు. కాస్త జాగ్రత్తగా ఉండు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం నీ మూర్ఖత్వమే కదా అవుతుంది. 100 పేజీలున్న పుస్తకంలోనే బోలెడు అచ్చుతప్పులు ఉన్నప్పుడు 100 సంవత్సరాల బ్రతుకులో బొచ్చెడు తిప్పలుండవా చెప్పండి. సరిదిద్దుకుంటూ చదువుకుంటూ సరిదిద్దుకోవడమే. అది బుక్ అయినా సరే, మన బ్రతుకైనా సరే. కళ్ళల్లో కనిపించే ఆనందమైనా, మనసులో ఉన్న వేదనైనా కనిపించేది, వినిపించేది నిన్నుగా అభిమానించి అర్థం చేసుకున్న వారికి మాత్రమే. మన జీవితాన్ని ఎదుటివారితో పోల్చుకుంటే మిగిలేది మనకి అశాంతి అని గుర్తుపెట్టుకో. ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అని అనుకో. నిన్ను నువ్వే ఖచ్చితంగా గెలిచేస్తావు.
జీవితంలో విజయం సాధించడం అనేది సంపాదించిన డబ్బును బట్టి కాదు, ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నామన్నా దాని ఆధారంగా అంచనా వేయాలి. జీవితంలో సెక్యూరిటీ అనేది ఓ అపోహ మాత్రమే. జీవితం అంటేనే ఓ సాహసం. సాహసం చేయకపోతే జీవితంలో ఏదీ మిగలదు కదా. నువ్వు కేవలం ఒక్కసారి జీవిస్తావు, కానీ ఆ జీవితంలో నువ్వు శరీరం పనులు చేస్తే ఒక్కసారి జీవించినా సరిపోతుంది కదా. చేయబోయే పని గురించి తెలుసుకోవడం వివేకం, ఎలా చేయాలో తెలుసుకోవడం నైపుణ్యం, తెలుసుకొని పూర్తి చేయడమే సామర్థ్యం అంటే. మనం బాధపడినప్పుడు సంతోషం ఉండదు, సంతోషపడినప్పుడు బాధ ఉండదు. ఇవి రెండు ఒక దగ్గర ఉండవు. ఇవి అర్థం చేసుకున్న వారే జీవితంలో పైకి ఎదుగుతారు. మనలోని ఆలోచన స్వభావమే కొలమానం. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆలోచనలు చేయడమే దాని యొక్క రహస్యం కూడా. దేవుణ్ణి నమ్ము, దగ్గరికి తీసుకుంటాడు. మనిషిని నమ్మకు, వాడుకొని వదిలేస్తాడు. జాగ్రత్తగా ఉండు. పాప పుణ్యాలు బ్యాలెన్స్ చేసేది కాలం. కాలానికి విపరీతమైన జ్ఞాపక శక్తి. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు. కర్మ రూపంలో తిరిగి వడ్డీతో సహా మనకి ఇచ్చేస్తుంది. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమైపోతాయి. కాస్త జాగ్రత్తగా ఉండు. నీకు కూడా అన్నీ కళ్ళకు కట్టినట్లుగా అర్థమవుతాయి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.